హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇది వచ్చేసి జపాన్ ట్రిప్కి సంబంధించిన ఫుల్ టూర్ ప్లాన్. మ్యాక్సిమం డీటెయిల్స్ అన్నీ వస్తాయి. లైక్ ఎన్ని డేస్ ప్లాన్ చేసుకుంటే బెటర్, ఎంత బడ్జెట్ అవుతుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ జపాన్ ఒకటే కాకుండా ఇంకోటి యాడ్ చేసుకుంటేనే ఈ ట్రిప్కి న్యాయం చేసినట్టు అవుతుంది కూడా. ఆ డీటెయిల్స్ అన్ని 1 by 1 వస్తూనే ఉంటాయి. వీటిని ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోవద్దు. వీసా చాలా ఈజీ. ఇఫ్ ఇన్ కేస్ మీరు కొంచెం ట్రావెల్ హిస్టరీ ఉంటే చాలా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 2 lakhs. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్ వీసా వీడియో ఆల్రెడీ చేశాను, అది చూస్తే బెటర్. మీరు వీసా వచ్చేసిన తర్వాత ప్రాసెస్ ఇది. బెస్ట్ టైం టు విజిట్, ఇది వచ్చేసి 2 ఉన్నాయి సీజన్స్. ఒకటి వచ్చేసి సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు, లేట్ ఆటమ్. నేను విజిట్ చేసింది కూడా అదే. అప్పుడు వెళ్తే మీకు అప్పుడప్పుడే ట్రీస్ అన్ని కలర్ చేంజ్ అవ్వడం, అంత లుక్ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్చి నుంచి మే. ఇది వచ్చేసి లేట్ స్ప్రింగ్, సకూరా, చెర్రీ బ్లాసమ్ ట్రీస్ అని మీరు కలర్ఫుల్గా చూస్తుంటారు కదా, ఇది చెర్రీ బ్లాసమ్ టైంలో ఉంటుంది. ఇది వచ్చేసి మార్చి నుంచి మిడ్ ఆఫ్ మే, మోస్ట్ ప్రాబ్లీ ఏప్రిల్ వరకు కూడా చాలా బాగుంటుంది చూడడానికి ఆ చెర్రీ బ్లాసమ్ అవంతా కూడా. ఈ 2 seasonsలో మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటారు అనేది డిపెండింగ్ ఆన్ మీ టైం విషయానికి వచ్చింది కాబట్టి టైం గ్యాప్ జపాన్ మనకంటే కూడా 3.5 hours ముందు ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకొని ట్రిప్ని అంతా కూడా ప్లాన్ చేసుకోండి. అండ్ కరెన్సీ జపానీస్ యెన్ అంటారు. 1 Indian rupees ఈక్వల్ టు 1.80 జపానీ యెన్. వాళ్ళకంటే మన కరెన్సీ ఎక్కువ. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి ఇంపార్టెంట్ విషయం గురించి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి ఆల్రెడీ. మనం వెళ్ళే ప్రతిదీ ఇండియన్ కరెన్సీలోనే పే చేసి ఇక్కడే బుక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే కరెన్సీ ఎక్స్చేంజ్ ఇలాంటివన్నీ జరిపితే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. సైట్ సీయింగ్ నుంచి మొదలు పెడితే ట్రైన్ టికెట్స్ ఇలాంటివన్నీ ముందుగానే ప్లాన్ చేసుకుని వెళ్ళొచ్చు. అన్నిటికీ సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఇంక్లూడింగ్ ఫ్లైట్స్ ఏ సైట్లో బుక్ చేసుకోవాలి, హోటల్స్ ఏమున్నాయి అని కూడా అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ థింగ్ కరెన్సీకి వచ్చేసింది కాబట్టి వీళ్ళైతే మీరు డాలర్స్ క్యారీ చేయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్చేంజ్కి ఈజీ అవుతుంది. అండ్ ఫోరెక్స్ కార్డ్ ఉంటే ఇంకా బెటర్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కడి నుంచి వెళ్తే బెటర్. మన తెలుగు స్టేట్స్ దగ్గర నుంచి అయితే డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. హైదరాబాద్ నుంచి కానీ మీరు బెంగళూరు, చెన్నై ఎక్కడి నుంచి తీసుకున్నా కూడా మన దగ్గరలోని మెయిన్ ఎయిర్పోర్ట్స్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. మనం ట్రాన్సిట్ అవుతూనే వెళ్ళాలి. మోస్ట్ ఆఫ్ ద ఫ్లైట్స్ ఢిల్లీ లేదా కౌలాలంపూర్ లేదా సింగపూర్ మీదుగా లేదా శ్రీలంకలోని కొలంబో మీదుగా వెళ్తున్నాయి. అది చూసుకొని ప్లాన్ చేసుకుంటే మీకు కాస్ట్ వచ్చేసి వన్ వేది అరౌండ్ 22,000 నుంచి 30,000 వరకు పడతాయి. కొంచెం అడ్వాన్స్ బుకింగ్ చేసుకొని డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటే. అండ్ మీ ట్రిప్కి వెళ్ళే ముందు మీరు ఇంపార్టెంట్గా చేయాల్సినవి ఏంటంటే జపాన్లో ట్రాన్స్పోర్టేషన్ చాలా ఎక్స్పెన్సివ్. లైక్ మనం ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి వెళ్ళాలన్నా అండ్ డైలీ సైట్ సీయింగ్కి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పోవాలన్నా కూడా మనకి ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్స్ అవుతుంది. అలాంటి టైంలో మనకు దగ్గర JR పాస్ అనేది ఒకటి ఉంటుంది. అది ముందుగానే మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఇది మీరు బుక్ చేసుకోవాలా లేదా అని అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ప్లేస్ని బట్టి మీరు ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత చూడండి ఎన్నిసార్లు మనం ఈ షింకాన్సెన్ అంటే బుల్లెట్ ట్రైన్ని వాళ్ళు షింకాన్సెన్ అంటారు. దీంట్లో మనం ఎన్నిసార్లు ట్రావెల్ చేయబోతున్నాము అనే దాన్ని బట్టి మీరు ఇది JR పాస్ తీసుకోవాలా లేదనేది డిసైడ్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మినిమం 4 times కంటే ఎక్కువ నేను ట్రావెల్ చేస్తున్నాను నా ట్రిప్లో అనుకుంటే JR పాస్ తీసుకోండి. లేదంటే ఇండివిజువల్గా టికెట్స్ బుక్ చేసుకుంటే వెళ్ళిపోతే సరిపోతుంది. ఈ JR పాస్ ఏంటంటే 7 days, 14 days, 21 daysకి ఇలా ఉంటుంది. 7 daysకి అయితే అరౌండ్ 27,000 rupees పడుతుంది. ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు అరౌండ్ 16,000 rupees ఉండింది. October 1st నుంచి ఇవి రేట్స్ హైక్ చేశారు. అక్కడ ల్యాండ్ అయిన తర్వాత మనకు అవసరమయ్యేది సిమ్ కూడా ముందుగా బుక్ చేసుకుంటే బెటర్. అరౌండ్ 1,600 rupees అలా పడుతుంది మీకు. 6 days అన్లిమిటెడ్ డేటా ఉంటుంది. డైలీ 2 GB లిమిట్ ఏమో ఉంటుంది. లేదా అంటే హాట్స్పాట్ లాంటివి కూడా ఉన్నాయి. ఒక 2-3 వెళ్తే హాట్స్పాట్ లాంటివి తీసుకుంటే బెటర్. వాటికి సంబంధించిన లింక్స్ కూడా అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. జపాన్లో మీరు మోస్ట్ ప్రాబ్లీ ల్యాండ్ అయ్యేది ఎక్కడికి అంటే టోక్యోలో 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఒకటి టోక్యో మెయిన్ ఇంటర్నేషనల్ నరైటా ఎయిర్పోర్ట్, లేదంటే ఇంకోటి వచ్చేసి హనీదా ఎయిర్పోర్ట్. డిపెండింగ్ ఆన్ మీరు ఎక్కడి నుంచి ట్రావెల్ చేస్తున్నారు అనేది మీరు ఎక్కడ రీచ్ అవుతారు అనేది మారుతుంది. అది మోస్ట్ ప్రాబ్లీ 99% మీరు నరైటా ఎయిర్పోర్ట్లోనే ల్యాండ్ అవుతారు. నరైటా ఎయిర్పోర్ట్ ల్యాండ్ అయిన తర్వాత అక్కడ నుంచి సిటీ వచ్చేసి అరౌండ్ 60 kilometers. సో మీరు అక్కడ ల్యాండ్ అయిన తర్వాత కరెన్సీ మార్చేసేసుకోండి. JR పాస్ ఒకవేళ మీరు ముందుగానే బుక్ చేసుకుంటే మీకు అది పోస్ట్లో ఒక హార్డ్ కాపీ లాంటిది వస్తుంది. దాన్ని మీకు ఒక స్క్రీన్ మీద ఒక స్టేషన్ నేమ్ కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత మీరు ఏ డేట్ రోజున ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ చేస్తున్నారో అవన్నీ కూడా షెడ్యూల్ చేసేసుకుంటే బెటర్. మీరు అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నరైతా ఎక్స్ప్రెస్ తీసుకొని టోక్యో సిటీలోకి ఎంటర్ అవుతారు. టోక్యో సిటీలో ఇప్పుడు ఎక్కడ ఉండాలి అంటే షింజుకు కానీ లైక్ షిబుయా కానీ అకిహాబారా కానీ ఇలాంటివన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్. హైయెస్ట్ ప్రియారిటీ మాత్రం షింజుకుకి ఇవ్వండి, చాలా బాగుంటుంది ఏరియా అంతా. అక్కడ నుంచి యాక్సెసిబిలిటీ కూడా బాగుంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద హ్యాపెనింగ్ ప్లేసెస్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి. డిపెండింగ్ ఆన్ మీరు ఏ టైంలో వెళ్తున్నారని బట్టి కాస్ట్ కొద్దిగా మారుతుంది. నాకు వచ్చేసి అరౌండ్ ఒకసారి బుక్ చేసుకున్నప్పుడు 3,000 rupees అలా దొరికాయి. నెక్స్ట్ టైంకి చూసినప్పటికీ 4,500 rupees అలా పడింది పర్ నైట్కి. సో యావరేజ్గా 4,000 నుంచి 5,000 rupees అయితే పర్ నైట్కి వేసేసుకోండి. మినిమం ఇద్దరు వెళ్తే బ్యాలెన్స్ చేయొచ్చు.
ఇక్కడ మీరు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మోస్ట్ ప్రాబ్లీ మీరు ఫ్లైట్ మార్నింగ్ 9:30 10 o'clock అలా ల్యాండ్ అవుతుంది, లేదా ఆఫ్టర్నూన్ టైంకి. ఆఫ్టర్నూన్ ల్యాండ్ అయితే ప్రాబ్లం లేదు, కానీ మార్నింగ్ ల్యాండ్ అయితే మాత్రం చూసుకోండి. ఎందుకంటే జపాన్లోని మోస్ట్ ఆఫ్ ద హోటల్స్ చెక్ ఇన్ టైం వచ్చేసి 2 తర్వాతనే, 3-4 o'clock కూడా ఉన్నాయి కొన్ని హోటల్స్. సో దానికి అనుగుణంగా మీరు మూవ్ అవుతే బెటర్. అక్కడ నుంచి మీరు హోటల్లో బ్యాగే పెట్టేసి ఇంకా ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఆ రోజు చూసుకోవడానికి ఏమున్నాయంటే, సో మీరు ఈ షింజుకులోని కబుకిచో ఏరియా నుంచి స్టార్ట్ చేసేసండి. ఇంకా అవన్నీ వాకింగ్ డిస్టెన్స్లో ఉంటాయి. అక్కడే మీకు గాడ్జిల్లాకి సంబంధించిన పెద్ద స్టాచ్యూ, హోటల్ పైన ఒక ఐకాన్ లాగా సెట్ చేసి పెట్టినారు దాన్ని. ఆ ఏరియా అంతా భలే ఉంటుంది. స్ట్రీట్ ఫుడ్స్, ఎవ్రీథింగ్, షాపింగ్స్ అవన్నీ కూడా. అక్కడ నుంచి మీరు ట్రైన్ తీసేసుకొని, ఈ ట్రైన్ అనే విషయానికి వచ్చింది ఏంటంటే, మీరు ఏదైతే జిఆర్ పాస్ తీసుకుంటారో అది జపాన్లో చాలా రైల్వేస్ ఉన్నాయి. ఈ జిఆర్ పాస్ అన్ని ట్రాక్స్లో పనిచేయకపోయి ఉండొచ్చు, కొన్నిటికి మాత్రమే పనిచేస్తుంది. సో అది మోస్ట్ ప్రాబబ్లీ జేఆర్ లైన్ అని ఎక్కడెక్కడ కనిపిస్తుందో మీకు అక్కడక్కడ ఈ జిఆర్ పాస్తో ట్రావెల్ చేయొచ్చు. ఈ 3 days or 2 days or 48 hours మీరు ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు బట్టి అర్బన్ పాస్ కూడా ఉంటుంది, అది తీసేసుకుంటే బెటర్. అది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అది తీసేసుకున్న తర్వాత మీరు షింజుకు నుంచి షిబుయా వెళ్ళిపోయి, అక్కడ షిబుయా క్రాసింగ్ అని ఉంటుంది, మోస్ట్ ఫేమస్. కొన్ని వేల మంది ఒకేసారి రోడ్ క్రాస్ అయ్యేది. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్, ఒకటి అక్కడ నుంచి చూస్తారా, లేదా కొంచెం అమౌంట్ పెడతాను అనుకుంటే అక్కడ షిబుయా స్కై అని ఉంటుంది. అరౌండ్ 800 నుంచి 1400 మధ్యలో ఉంటుంది ఎంట్రీ ఫీ. కావాలంటే మీరు అది బుక్ చేసుకోవచ్చు, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి ఏంటంటే టాప్ నుంచి వ్యూ కిందికి అంతా చూడొచ్చు, ఫోటో పాయింట్ లాగా ఉంటుంది, బాగుంటుంది ప్లేస్, అది చూసుకోవచ్చు. అక్కడంతా ఎక్స్ప్లోర్ చేసి వచ్చేసరికి హోటల్ సరిపోతుంది అక్కడికి. Day 1 నెంబర్ ఆఫ్ డేస్ ఎంత అవుతుంది అనేది మీకు వీడియో ఎండ్లోనే అర్థమవుతుంది. Day 2 రోజు కూడా మీరు చూడడానికి 2 ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో మీరు ఏది వెళ్తారనేది మీ ఇష్టం. ఇంకా ఒకటి వచ్చేసి మౌంట్ ఫుజు, ఇది ఒక యాక్టివ్ వాల్కనో, దాని విజిట్కి వెళ్ళొచ్చు. మీరు బుకింగ్ చేసుకుంటే అరౌండ్ 4500 అలా పడుతుంది. మీ హోటల్కి నుంచి దగ్గరలో వాకింగ్ డిస్టెన్స్, అంటే వాకబుల్ డిస్టెన్స్లో పికప్ పాయింట్ ఉంది. ఆడికి వెళ్తే అక్కడ నుంచి ఈ మౌంట్ ఫుజీ దగ్గరికి వెళ్తే ఏంటంటే మనకు మౌంట్ ఫుజీ 5th స్టేషన్ వరకు తీసుకెళ్తారు. అక్కడ కొంచెం టైం ఇస్తారు లోకల్గా చూసుకోవడానికి. అక్కడ నుంచి లేక్ కావాగూచి అటువైపు వెళ్ళొచ్చు, ఓషియానో హకాయ్. ఇక్కడ ఏంటంటే వాటర్ లాగాతో ఫామ్ అయినాయి కొన్ని పాండ్స్ లాగా ఉంటాయి, అందులో ఫిషెస్ అంతా బాగుంటుంది. అండ్ అక్కడ నుంచి మళ్ళీ గొటెంబా ప్రీమియం అవుట్లెట్స్ అని తీసుకెళ్తారు. షాపింగ్కి చాలా పెద్ద ఏరియా ఇది. రిటర్న్ డ్రాప్ చేస్తారు ఈవినింగ్కి. సో ఇది బాగుంటుంది. కొంచెం నేచర్ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఇలా, లేదు అనుకున్న వాళ్ళకి ఆప్షన్ నెంబర్ 2 వచ్చేసి డిస్నీ ల్యాండ్. చాలా బాగుంటుంది. ఇది కూడా అరౌండ్ 4500 నుంచి 5000 రూపీస్ అలా పడుతుంది. దీంట్లో మళ్ళీ 2 ఉంటాయి డిస్నీ ల్యాండ్లో, డిస్నీ ల్యాండ్ అండ్ డిస్నీ సీ. కొంచెం సీ థీమ్తో ఒకటి ఉంటుంది, నార్మల్గా మనకి డిస్నీ ల్యాండ్ అంటే గుర్తొచ్చి ఒకటి ఉంటుంది కదా క్లాసిక్ది, అది ఉంటాయి. దాంట్లో మీ ఇంట్రెస్ట్ని బట్టి బుక్ చేసుకుంటే సరిపోతుంది. సో Day 2 ఇలా ప్యాకప్ అయిపోతుంది ఫుల్ డే. డిస్నీ ల్యాండ్ కూడా ఫుల్ డే పట్టేస్తుంది. Day 3 వచ్చేసి చూడడానికి చాలానే ఉన్నాయి టోక్యోలోనే. అది వచ్చేసి టోక్యో టవర్. ఎంట్రన్స్ ఫీ అరౌండ్ 1500 రూపీస్ పడుతుంది. అండ్ టోక్యోలో ఇంకోటి స్కై ట్రీ అని కూడా ఉంటుంది, దాని కూడా ఎంట్రీ ఫీ సిమిలర్గానే ఉంటుంది. ఇవన్నీ టైం స్లాట్స్ ఉంటాయి, టికెట్స్ దొరకడం చాలా కష్టం, అడ్వాన్స్ బుకింగ్ మస్ట్. నాకు కూడా కొన్ని టికెట్ దొరకకపోతే మిస్ అయిపోయాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సోజీ టెంపుల్. ఇవన్నీ పక్కనే ఉంటాయి. ఫస్ట్ టోక్యో టవర్, సెన్సోజీ టెంపుల్. టోక్యో టవర్ లేదా టోక్యో ట్రీలో నుంచి 2 టవర్ టైప్లో ఉంటాయి. ఇందులో మీకు ఏది మంచిగా అనిపిస్తే అది విజిట్ చేసుకోండి, ఏదైనా ఒకటి. 2 అయితే వేస్ట్ అయిపోతుంది డే అంతా కూడా. సో సెన్సోజీ టెంపుల్ ఇదంతా బాగుంటుంది షాపింగ్కి, అండ్ ఆ ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది చూడడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ నుంచి ముందుకు వచ్చి అకిహాబారా, ఎలక్ట్రానిక్స్కి, యానిమీస్కి, ఫ్యాన్స్కి ఇదంతా ఏరియా చాలా బాగుంటుంది చూడడానికి కూడా. అంతా లిటరలీ ఫుల్ డే దీనికి వెళ్ళిపోతాయి. 3 days అసలు తెలియదు మనకి టోక్యోలో. సో 4th డే రోజు కూడా చూడడానికి టోక్యోలో చాలా ఉన్నాయి. లిస్ట్ ఆఫ్ ప్లేసెస్ అన్ని ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తుంటాను దాని పేర్లు. అందులో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాటి విజిట్ చేయొచ్చు. టికెట్స్కి సంబంధించినవి కూడా ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఉంటాయి. లేదు మేము టోక్యోలో చాలు మాకు టైం లేదు అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ 2 ఆప్షన్స్. ఒకటి వచ్చేసి నాలాగా నేనేం చేశాను అంటే టోక్యో నుంచి ఒసాకా వెళ్ళాను. ఒసాకా అనేది సిటీ, వన్ ఆఫ్ ద సిటీ టోక్యో జపాన్లో బాగుంటుంది. అరౌండ్ 500 kilometers. షింకాన్సెన్ అంటే బుల్లెట్ ట్రైన్ తీసుకుని వెళ్ళిపోవచ్చు మన దగ్గర ఉన్న పాస్తో. రిజర్వేషన్ ఉంటే సరిపోతుంది. ఒసాకా వెళ్ళి అక్కడ నుంచి లోకల్ సైట్ సీయింగ్ కవర్ చేసుకుంటారా, లేదా టోక్యోలోనే ఉండి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయి మీరు ఏం చేయొచ్చు అంటే హిరోషిమా వెళ్ళిపోవచ్చు. టైం సేవింగ్ తక్కువ ఉంది, బడ్జెట్ తక్కువ ఉంది అనుకుంటే ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. చూడండి, ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వండి, ఇంకా బుల్లెట్ ట్రైన్ తీసుకుంటారు, హిరోషిమా వెళ్తారు. హిరోషిమాలో ఫ్యూ ప్లేసెస్ చూసుకుంటారు. హిరోషిమా తెలిసిందే మీకు, అటామిక్ డోమ్ అవన్నీ చూసుకుంటారు. అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వైపు హిరోషిమాలో నాకు టైం ఉంది, నేను ఒక ఫుల్ డే టైం స్పెండ్ చేయాలనుకుంటున్నా, చూడాల్సిన ప్లేస్లన్నీ మీ స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. అది మీరు ఎట్లా ప్లాన్ చేసుకుంటారు అనేది ఇప్పుడు నేను చెప్పేదాన్ని బట్టి మీరు చూసుకోండి. ఒకటి వచ్చేసి ఒసాకాలో బేస్ చేసుకొని హిరోషిమా వెళ్ళి హిరోషిమాలోనే ఫుల్ డే ఎక్స్ప్లోర్ చేస్తారా, లేదా టోక్యోలో ఉండి ఒసాకా మీదుగా
హిరోషిమాకి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి హిరోషిమా అంతా చూసుకొని మళ్ళీ ఒసాకా వైపు వస్తారు. ఒసాకా వైపు వచ్చేసి ఈవినింగ్ టైంలో ఒసాకా అంతా ఎక్స్ప్లోర్ చేసేసుకొని బ్యాక్ టు టోక్యో. ఒసాకాకి దగ్గరలో పక్కన ఇంకోటి ఉంటే ఏముంటుందంటే క్యోటో. ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లేసెస్. కొంచెం ఆ నేచర్ని అండ్ అప్పుడు క్యాపిటల్ క్యోటో అనేది కూడా. క్యోటో అండ్ నారా ఇవన్నీ బాగుంటాయి చూడడానికి. ఒసాకాలో 1 or 2 days ఉండి ఇవన్నీ చూసుకుంటాను అనుకుంటే ఇది చేసుకుంటే బాగుంటుంది. లేదు నాకు టైం షార్టేజ్ ఉంది, నేను టోక్యోలోనే ఉండాలనుకుంటున్నాను, ఒక చెక్ఇన్ నా వల్ల కాదు అనుకుంటే టోక్యోలో నుంచి అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. బట్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది హోటల్ నుంచి. ఇఫ్ ఇన్ కేస్ ఒసాకా వెళ్తే ఏం చూడొచ్చు అంతగా ఏమున్నాయి అంటే అంత మస్ట్ విజిట్ అయితే ఏం లేదు, బాగుంటుంది ఒక టౌన్లో ఉన్నట్టు. నాకు బాగా నచ్చినంత దుటాన్ బరీ అని ఒక షాపింగ్ ఏరియా ఉంటుంది. ఓ లేక్ లాంటిది, ఒక కెనాల్ లాంటిది మధ్యలో స్ప్లిట్ చేసి ఉంటుంది. అటువైపు స్ట్రీట్ ఫుడ్, ఇటువైపు షాపింగ్ అంతా కూడా మోస్ట్ హ్యాపెనింగ్ లాగా చాలా బాగుంటుంది ఆ ఏరియా అంతా కూడా. ఉమేదా స్కై టవర్ అని అండ్ ఇంకొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అలా విజిట్ చేసుకోవచ్చు. నింజా ప్లేస్ కూడా ఉన్నాయి అక్కడ కూడా. టైంని బట్టి స్కెడ్యూల్ అంతా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్క్రీన్ పైన మీకు అన్ని ప్లేసెస్ లిస్ట్ అంతా పెడతాను ఒసాకాలో చూసుకోవాల్సినవి. ఒక 2 days ప్లాన్ చేసుకుంటే ఒసాకాలో ఉండొచ్చు. ఒకరోజు ఒసాకా అంతా తిరగచ్చు అండ్ ఒకరోజు క్యోటో నారాకి వెళ్ళొచ్చు. 1 day ట్రిప్స్ ఇవన్నీ కూడా. మీకు టోక్యో నుంచి పికపింగ్ అండ్ డ్రాపింగ్ ఉండదు. క్యోటో అండ్ నారాకి మీరు ఓన్గా వెళ్ళాల్సి ఉంటుంది. అదే ఒసాకాలో ఉన్నారనుకోండి పికపింగ్ అండ్ డ్రాపింగ్ ఉంటుంది. మీకు వచ్చేసి వితౌట్ లంచ్ ఇది 5,000 rupees అలా పడుతుంది. ఈ క్యోటో అండ్ నారా ట్రిప్లో మనకు చూపించేటివి ఏంటంటే గోల్డెన్ పెవిలియన్ టెంపుల్ బాగుంటుంది ఏరియా అంతా కూడా. అండ్ ఆరిషియామా. ఈ ఆరిషియామా ఏంటంటే మనకి పెద్ద పెద్ద బ్యాంబూ ట్రీమ్స్ అన్నీ కనిపిస్తుంటాయి మనకి చాలా ఇన్స్టాగ్రామ్లోను అక్కడను. చుట్టూ అటువైపు బ్యాంబూ ట్రీస్, ఇటువైపు బ్యాంబూ ట్రీస్ అండ్ మధ్యలో ఒక ఫోటోజెనిక్ ప్లేస్ లాగా. బట్ అది అనుకున్నంత అయితే ఏం లేదు. నేను వెళ్ళినప్పుడు హెవీ రష్ ఉండడంతో అంత నేను ఎంజాయ్ చేయలేకపోయాను దాన్ని. ఇంకోటి వచ్చేసి ఫుషిమి నారి తైషా అని ఉంటుంది. ఒక ఆర్చ్ టైప్లో ఉండే వాళ్ళ టెంపుల్స్ లాంటివి ఇవన్నీ కూడా బాగుంటుంది ప్లేస్ అంతా చూడడానికి కూడా. అండ్ లాస్ట్లో నారా పార్క్ ఉంటుంది. మనం డియర్స్కి దగ్గరగా వెళ్ళి ఫొటోస్ తీసుకోవడం ఇలాంటివన్నీ చూసుకోవచ్చు. ఇది ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 8 o'clock స్టార్ట్ అవుతుంది ఒసాకా నుంచి. లేదా మీరు కావాలంటే క్యోటోలో కూడా స్టే చేయొచ్చు. క్యోటో కూడా బాగానే ఉంటుంది. అట్లా కూడా ఉన్నా కూడా మీరు పికప్ పాయింట్ ఒసాకా లేదా క్యోటో రెండిట్లో ఏది కూడా పెట్టుకోవచ్చు. ఇంకా టైం ఉందనుకుంటే సపోరో వైపు వెళ్ళొచ్చు, అదొక సిటీ. యొకోహామా ఇది కూడా ఒక సిటీ జపాన్లోనే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ 3 days టోక్యోకి వెళ్ళిపోయింది. అండ్ ఒకరోజు మీరు ఎట్లా ప్లాన్ చేసుకుంటారు? టోక్యో నుంచి హిరోషిమా వైపు వెళ్ళేసి మళ్ళీ బ్యాక్ వస్తాను అనుకుంటే క్యోటో నారా మిస్ అయిపోతుంది. లేదు మేము ఒసాకాకి వెళ్ళేసి ఒక 2 nights ఉంటాం అనుకుంటే ప్లాన్ చేసుకోవచ్చు. క్యోటో నారా కవర్ అయిపోతుంది అండ్ హిరోషిమా కూడా కవర్ అయిపోతుంది. ఇక్కడికే 5 to 6 days గాన్. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఏం చేయొచ్చు? సో నేను మిస్ అయిన ఏంటి అంటే టైం లేక. ఎందుకంటే మళ్ళీ టోక్యో వచ్చేసి నేను ఒసాకా నుంచి మళ్ళీ అక్కడ నుంచి వేరే వైపు వెళ్ళాల్సి ఉంటుంది. ఒకటి వచ్చేసి షించాన్ హౌస్, షించాన్ విలేజ్ కానీ డోరెమాన్ హౌస్ కానీ ఇలా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. యానిమీకి చాలా ఫేమస్. ఇంకా కొన్ని లిస్ట్ ఆఫ్ ఫేమస్ యానిమీ కూడా మీకు తెలిసినవి ఉన్నాయి. మీ ఇంట్రెస్ట్ని బట్టి ఏదైనా ఫేవరెట్ యానిమీ ఉంటే అటుకు వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటే వెళ్తే బాగానే ఉంటుంది. అండ్ ఇప్పుడు లాంగ్వేజ్ విషయానికి వస్తే అక్కడ మోస్ట్లీ మాట్లాడే జపానీస్ మనకి ఇబ్బంది అవ్వచ్చు. ఇంకా కొంచెం ఇంగ్లీష్ అర్థం చేసుకుంటారు. బట్ మనం యాప్ ట్రాన్స్లేటర్ ఏదైనా గూగుల్ ట్రాన్స్లేటర్ లాంటి దగ్గర పెట్టుకుంటే బెటర్. ఫుడ్ వెజ్ ఆప్షన్స్ లిమిటెడ్గా దొరుకుతాయి. ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి బట్ కొద్దిగా ఎక్స్పెన్సివ్. కొద్దిగా సెర్చ్ చేస్తే ప్రాబ్లం లేదు ఫుడ్కి ఎలాంటిది కూడా. అండ్ తెలిసిందే మీకు సూషీ కానీ లైక్ రామెన్ నూడిల్స్ కానీ ఇలాంటివన్నీ జపానీస్ ఫేమస్ ఫుడ్ బాగున్నాయి. అండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఫుడ్ మాత్రం అస్సలు మిస్ అవుతుంది అక్కడ దొరికేది ఏదైనా కూడా. షాపింగ్ కూడా చేసుకుంటా అంటే చాలా బాగున్నాయి ఫుడ్ ఐటమ్స్ అక్కడ. చాక్లెట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా అంతే. ఇంకా ఏదంతేనా అప్పుడే అయిపోయిందా అంటే ఒకసారి బడ్జెట్ చెప్తాను చూడండి. దాని తర్వాత మీరు ఎన్ని డేస్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే అన్ని డేస్ ప్లాన్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. ఎందుకంటే టోక్యోలోనే తిరగడానికి మనకు 5-6 రోజుల ప్లేస్లు ఉన్నాయి ఆల్మోస్ట్. హాయిగా రిలాక్స్గా తిరిగేసి అక్కడ నుంచి ఒసాకా, హిరోషిమా, మనకి ఈ యానిమీ హౌసెస్ లాంటివి ఉన్నాయి కూడా చూసుకునేసరికి 10 నుంచి 14 days అయితే ఈజీగా పట్టేస్తుంది. లేదు అంత టైం లేదు అనుకున్న వాళ్ళకి ఇప్పుడు నాలాగా ఒక 7 days ప్లాన్ చేసుకోండి సరిపోతుంది. ఈ 7 daysలో మీరు ఏది పెడతారో మీ స్కెడ్యూల్లో ఏది తీసేస్తారో అనేది మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ తిరగడానికి ట్రైన్స్, బుల్లెట్ ట్రైన్సే డిఫరెంట్ థీమ్స్తో చాలా ఉన్నాయి. నేను వెళ్ళింది ఒకటి వన్ ఆఫ్ ది హలో కిటీ క్యాటీ. దానికోసం సపరేట్గా హిరోషిమా వెళ్ళేటప్పుడు స్కెడ్యూల్ చూసుకొని ప్లాన్ చేసుకున్నాను. అలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక 7 daysకి కనుక ఓన్లీ జపాన్ ప్లాన్ చేసుకుంటే రఫ్ ఎస్టిమేషన్ బడ్జెట్ ఒక ఇద్దరు వెళ్తే పర్ పర్సన్ కాస్ట్ వచ్చేసి ఈజీగా మీకు 1.3 నుంచి 1.5 lakh ఈజీగా అయిపోతుంది. అంత ఎక్స్పెన్సివ్. ఎందుకంటే ఫ్లైట్స్కి వన్ వే వెళ్ళేటప్పుడు ఆన్ యావరేజ్ 25,000 పెట్టుకున్నారు. రిటర్న్ ఎక్స్పెన్సివ్ ఉంటున్నాయి ఫ్లైట్స్. 30,000 35,000 అలా పడుతున్నాయి. సో ఫ్లైట్స్కి 70,000 పోయినాయి. జిఆర్ పాస్ తీసుకున్నారు అనుకోండి 26,000 ఎంత అయింది? 1 lakh గాన్. వీసాకి ఒక 2,500 2,000 పెట్టుకోండి, 1,02,000. హోటల్స్కి ఆన్ యావరేజ్గా 3,000 నుంచి 4,000 పెట్టుకున్నా కూడా
7 నైట్స్కి 7 3 5,000 పెట్టుకోండి. 7 5 35 డివైడెడ్ బై 2, ఎందుకంటే ఇద్దరు ఉంటారు కాబట్టి రౌండ్ ఫిగర్ 20 పెట్టుకున్నా కూడా 1,20,000. ఇంకా లోకల్ సైట్ సీయింగ్కి, ఫుడ్కి ఇంకా బడ్జెట్ అంతా ఎట్టిపోతుందో మీరు ఆలోచించుకోండి ఇంకా. సో ఈజీ 1.3 నుంచి 1.5 అయితే అవుతాయి, డిపెండింగ్ ఆన్ మీరు ఏం చూడాలనుకుంటున్నారు దాన్ని బట్టి. లేదు జియాన్ పాస్ని కట్ డౌన్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు వితిన్ టోక్యో సిటీలో అట్లా కొన్ని ప్లేసులు తిరిగేసి ఇందాక చెప్పిన ఫార్ములా లైక్ టోక్యో నుంచి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతారు, సింగిల్ ట్రైన్ బుల్లెట్ ట్రైన్ ఒకసారి ఎక్కుతారు. టోక్యో నుంచి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతారు, హిరోషిమా వెళ్ళిపోతారు. హిరోషిమా లోకల్ సైట్ సీయింగ్ అంతా చూసుకుంటారు. చక్కగా స్కిప్ చేస్తాను కూడా పర్లేదు మీ బడ్జెట్ని బట్టి, ఎందుకంటే సింగిల్ ట్రైన్ జర్నీస్ కూడా మీకు ఈజీగా 8,000 నుంచి 10,000 రూపీస్ పడిపోతాయి. ఒకవేళ 2 సార్లు బుల్లెట్ ట్రైన్ ఎక్కినా కూడా 10 నుంచి 20,000 రూపీస్ ఎగిరిపోతాయి అక్కడికే. సో అది మీరు చూసి ప్లాన్ చేసుకోండి. సింగిల్ టికెట్స్ కూడా కాంట్మెంట్ బుక్ చేసుకోవచ్చు, కుదిరితే వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ 1 వీక్కి 1.3 నుంచి 1.5 అవుతాయి. మరి ఒక్క జపాన్కి ఇంత పెట్టడం అవసరమా అంటే డెఫినెట్లీ ఓన్లీ జపాన్కి ఒకదానికి వెళ్తే మాత్రం అరే అంత పెట్టామా అనిపిస్తుంది. దాని పక్కనే ఉంటుంది మళ్ళీ సౌత్ కొరియా. మళ్ళీ సౌత్ కొరియా వెళ్ళాలంటే కూడా మరి సపరేట్గా ఇంకో 1.3 1.4 పెట్టుకుని పోవాలి. అది ఏదో ఇదే ట్రిప్లో సౌత్ కొరియా కూడా కలిపేస్తున్నారు అనుకోండి, మీకు నెక్స్ట్ ఒక వీడియో వస్తుంది. మీకు ఇప్పటికే లేట్ చూస్తుంటే దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. సౌత్ కొరియా వీసా ఎలా అప్లై చేయాలి అనేది చూడండి ఒకసారి. జపాన్ నుంచి సౌత్ కొరియాకి ఫ్లైట్స్ అరౌండ్ 10 నుంచి 12,000 ఆర్ 14,000 మధ్యలో ఉంటాయి. సౌత్ కొరియా వెళ్ళిపోండి. సౌత్ కొరియాలో 3 to 4 days ప్లాన్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ కుదిరితే నేను ఒక వీడియో చేస్తాను సౌత్ కొరియాలో ఏమేమి చూడొచ్చు ప్లేసెస్ అవన్నీ కూడా. సౌత్ కొరియా చూసేసుకొని అక్కడ నుంచి ఇండియా అదే 30,000 అలా పడుతుంది ఫ్లైట్ టికెట్ సౌత్ కొరియా నుంచి మళ్ళీ ఇండియాకి. సో ఇలా ప్లాన్ చేసుకుంటే బెటర్. మీకు ఇంకొక ఎక్స్ట్రా బడ్జెట్ 1.5 చెప్పాను కదా ఇందాక మీకు ఓన్లీ జపాన్కి, ఇంకొక 50,000 యాడ్ చేసుకుంటే ఎక్స్ట్రా సౌత్ కొరియా కూడా కంప్లీట్ అయిపోతుంది. 2 lakhsలో జపాన్ ప్లస్ సౌత్ కొరియా ఫినిష్. నేను సౌత్ కొరియా వెళ్ళలేదు ఎందుకంటే నాకు కొంచెం వీసా డిలే అయిపోవడంతో. లేదు మా దగ్గర అంత బడ్జెట్ లేదు అనుకుంటే నేను యూజ్ చేసిన ఫార్ములా ఏంటంటే నా జపాన్ వీసాను వాడుకొని మనం ఆన్లైన్లో సింపుల్గా తైవాన్కి వీసా అప్లై చేసుకోవచ్చు. తైవాన్ అట్లా ఒక 24 నుంచి 48 hours తైవాన్ చూసేసుకోండి. తైవాన్ నుంచి మళ్ళీ మకావ్ వెళ్ళాను, మకావ్కి వీసా అనే అరైవల్, మకావ్ చూసేసుకొని మకావ్ నుంచి హైదరాబాద్ వచ్చాను. ఎందుకు అంటే జపాన్ నుంచి డైరెక్ట్ హైదరాబాద్ ఫ్లైట్ 36,000 37,000 పడుతుంది నేను వచ్చే టైంకి. అలా కాకుండా నేనేం చేశానంటే జపాన్ నుంచి తైవాన్ 10,000 రూపీస్, తైవాన్ నుంచి మకావ్ 10,000 రూపీస్, మకావ్ నుంచి హైదరాబాద్ 16,000 రూపీస్, అది 36,000 రూపీస్లో ఎక్స్ట్రా 2 countries కవర్ చేసుకొని వచ్చేసాను. సో మీరు ఇలా స్ప్లిట్ చేసి ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. సింగిల్ కంట్రీ వెళ్తే అంత బడ్జెట్ పెట్టడం కంటే కూడా దానికి ఇంకేదైనా యాడ్ చేసుకుంటారే మనకు ఎక్స్ట్రా చూసాం కదా అనే ఫీలింగ్ ఉంటుంది ఎంతో కొంత. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ నేను ఏదైనా మిస్ అయ్యాను అనిపిస్తే కొద్దిగా మిస్ అయ్యి ఉండొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మిస్ అయ్యి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, దట్స్ ఇట్. మోస్ట్ ప్రాబబ్లీ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి ఇంపార్టెంట్ అనేవి కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.